హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కాబట్టి మేమైతే కూరగాయలైతే పెట్టలేదండి. పిల్లలతో కొంచెంసేపు సరదాగా ఉండాలని చెప్పి కొంచెం సేపు టెర్రస్ మీదకైతే వచ్చా. వెదర్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. టైం ఆల్రెడీ 5 అయింది కాబట్టి మంచయితే ఇంకా స్టార్ట్ అవుతా ఉంది. కానీ చాలా బాగుందనిపించింది. ఒక 1 అవర్ అయితే మేము పిల్లలతో స్పెండ్ చేద్దామని అలా వచ్చాము. ఇంకా లైట్స్ చీకటి పడినట్టు ఉండేసరికి అక్కడక్కడ లైట్స్ కూడా ఆన్ చేశారు. చాలా చాలా బాగుందనిపించింది. ఒక 1 అవర్ దాకా పైనే పిల్లలు ఆడుకుంటా ఉంటే మేము కూడా అలా చూస్తూ ఉన్నాం. నాకు 2 బాబులండి. మా వారు నేను కొద్దిసేపు సరదాగా అలా ఉన్నాము. ఇంకా ఈరోజు మీతో చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటారా? అసలు వ్యాపారం చేయాలంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలండి. అప్పుడే విజయం అనేది సాధించగలం. ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే మొదటగా ఓర్పు కలిగి ఉండాలండి. తర్వాత ఎదురుచూపు ఉండాలి. పట్టుదల ఉండాలండి. ఓర్పు లేకపోతే ఏ వ్యాపారం, అసలు ఈ కూరగాయల వ్యాపారం అనే కాదండి, ఏ వ్యాపారం అయినా కూడా ఓర్పు లేకపోతే చేయలేము. ఎదురుచూపు ఉండాలి. అంటే వ్యాపారం అనేది రోజు ఒకేలాగా ఉండదండి. ఒకరోజు ఒక విధంగా, ఇంకొక రోజు ఇంకొక విధంగా ఉంటుంది. అంటే వ్యాపారం అయ్యే రోజు ఉంటుంది, అవ్వని రోజు ఉంటుంది. రెండింటిని మనమే తీసుకోవాలి. అప్పుడే మనిషి అనేవాళ్ళు పీస్ఫుల్గా ఉండగలరు. అంటే వచ్చిన రోజు సంతోషపడి రాని రోజు బాధపడితే వ్యాపారాలు చేయలేరండి. మా అనుభవం ద్వారా చెప్తున్నాను. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. అప్పుడే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం వస్తుంది. సా ట్రై అండ్ ట్రై యూ గెట్ గుడ్ సక్సెస్. మనం అనేది మన వంతు ప్రయత్నం చేసినప్పుడు విజయాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా సాధించగలమండి. తర్వాతగా సహనం. అంటే దేన్నైనా సాధించగలమనే మనోధైర్యం అయితే కలిగి ఉండాలి. మేమైతే అదే కలిగి ఉన్నా అయితే అండి. మాకైతే ఏం తెలీదు, కానీ ఎట్లాగైనా సాధించాలి. ఎట్లాగా సాధించగలం అంటే మాకు ఆల్రెడీ ఒక అనుభవం ఉందండి. మా పొలంలో మేము చేసిన పని మాకైతే అనుభవాన్ని నేర్పించింది. అంటే తెలుసుకొని ట్రై చేస్తే ఏదైనా కలగొచ్చు అనేది మాకు ఒక అనుభవం ద్వారా మేము నేర్చుకున్న పాఠం. అలాగే ఈ మేము చేసే బిజినెస్లో కూడా అలాగే మేము పాటిస్తే విజయాన్ని పొందొచ్చు కదా అనే ఉద్దేశంతో మేమైతే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి మేమైతే దాంట్లో ఎలా సాధించామో దీంట్లో కూడా అలాగే సాధించామని మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి. కొంచెంతో స్టార్ట్ చేసిన వ్యాపారం క్రమేపీ పెరుగుతూ అంటే మనమే పెంచుకోవాలంటే దాని అంతటా అదేం పెరగదు, మనమే పెంచుకోవాలి. అంటే అలాగా కష్టపడాలి. కష్టపడితే అసాధ్యమైనది ఏదీ లేదండి. ఖచ్చితంగా సాధించవచ్చు విజయాన్ని. ఈ 2 లక్షణాలు మాత్రం ప్రతి ఒక్క వ్యాపారం చేసేవాళ్ళు కలిగి ఉండాలి. ఎవరి మీద చిరాకు పడకూడదండి. ఎవరి మీద కోప్పడకూడదు. ఆ కస్టమర్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మంచి రిసీవింగ్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా వ్యాపారం అనేది జరుగుతుందండి. అంతే కదా. కస్టమర్లు సాటిస్ఫైగా తీసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం రావడానికి, కూరగాయలు తీసుకోవడానికి సరిపోతుంది. అన్ని వ్యాపారాల కంటే కూడా ఈ కూరగాయల వ్యాపారం అయితే నేను చాలా మంచి వ్యాపారం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా నిత్యావసర వస్తువు అండి ఇది. ప్రతిరోజు అవసరమైన వస్తువు అన్నమాట. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. చూడండి, ప్రతిరోజు అంటే ఒక సాటర్డే తప్ప దాదాపు ఇన్ని కూరగాయలు తీసుకొస్తాము. ఏమండి, ఇది చూసి ఫస్ట్ నుంచి ఇలాగే చేశారేమో, ఇట్లా జరుగుతుందో అనుకోకండి. ఫస్ట్ మేము కూడా ఇన్నేం తీసుకురాలేదండి. మేము స్టార్ట్ చేసిన కొత్తలో 5 కేజీలు చెప్పాను ఆల్రెడీ. 10 కేజీల దాకా తీసుకొచ్చాము అంతే. 10 కేజీలని తీసుకొచ్చినప్పుడు కూడా రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంటుందంటే, ఎందుకంటే అలా బస్తాలు ఓపెన్ చేసి ఇచ్చినప్పుడు ఒక 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది. కానీ తప్పదు, ఎందుకంటే మనకు వ్యాపారం అయిద్దో లేదో తెలియదు. బస్తాలు తెచ్చుకొని ఏం చేసుకుంటామని చెప్పి 5 రూపాయలు ఎక్కువైనా సరే తీసుకొచ్చి తక్కువ మార్జిన్ చూసుకొని అమ్మేవాళ్ళం.
ఇప్పుడు కొంచెం కొంచెంగా మా బిజినెస్ మేము డెవలప్ చేసుకున్నాం. డెవలప్ చేసుకోవడం అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఈ లక్షణాలు కలిగి ఉండి ప్రశాంతంగా ఇష్టంతో అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే మా వారు నేను ఈ వ్యాపారం అంటే ఎంతో ఇంట్రెస్ట్‌గా చేస్తాము. ఉదయం నుంచి సాయంత్రం దాకా గూడా ఎక్కడా గూడా ఎటువంటిగా ఏ రీతిలో గూడా మేము ఎక్కడ సహనాన్ని కోల్పోము. ఎప్పటికప్పుడు సరుకు చూసుకుంటూ తెలివిగా అయితే వ్యాపారం చేస్తామండి. అలా చేయడం వల్లే మా వ్యాపారం ఈరోజు ఈ స్టేజ్‌కి వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాగ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే చేయండి. విజయాన్ని సాధిస్తారు. ఈరోజైతే మేము ఒక్కొక్కటి ఇన్ని తీసుకొచ్చే విధంగా అయితే మా వ్యాపారం జరుగుతూ ఉంది. వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి ఒకళ్ళు చెప్పేవి కాదు. మనం చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. మేమైతే కొంచెం వచ్చినా చాలు. అంటే మా కూలి అంటే యాక్చువల్‌గా ఎంత అంటారేమో. ఒక మనిషి ఒక జాబ్‌కి వెళ్తే 24 గంటలు 24 గంటలు కాదండి సారీ. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఎంత ఇస్తారో తెలీదు. కానీ మేము చేసే పనిలో అయితే మాకు చాలా సంతోషం అనిపించిద్ది. ప్రతి పని కష్టమేనండి. కష్టం లేకుండా అసలు ఏ పని ఉండదు. ఈ పనైనా కష్టమే. ప్రతిరోజు ఉదయాన్నే లెగవాలి, మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు మొత్తం కొనాలి, మళ్ళీ మొత్తం తీసుకొచ్చి స్టాల్ నీట్గా అయితే ఇలా సర్దుకోవాలి. మళ్ళీ సర్దుకున్న దగ్గర నుంచి ఇంకా వ్యాపారం ఎలా ఉంటుందో ఈరోజు అవుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది. మళ్ళీ టెన్షన్ లేకుండా ఉండదని నేను చెప్పను. టెన్షన్ ఉంటుంది. ఏ వ్యాపారంలోనైనా టెన్షన్ ఉంటుందండి. తెచ్చిన సరుకు అయిపోయిద్దా లేదా, మరి ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్క విషయంలో కూడా టెన్షన్ ఉంటుంది. ఏ పని చేసే వాళ్ళకి ఆ పనిలో టెన్షన్ లేకుండా ఉండదండి. మేము చేసే పనిలో కూడా ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి ఉంటుంది, ఏ పని చేసే వాళ్ళకైనా టెన్షన్ ఉంటుంది. కానీ వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకి సాగిపోతూ ఉండాలి. ఇలాంటి విషయాలతో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.